ఏం వాడుతున్నా? మ్యాక్. సేమ్ మీరు పర్సనల్ యూజ్ 500 బిలో కావాలి కన్సీలర్ ప్యాలెట్ అంటే నైకాది 02 షేడ్ సేమ్ ఇట్లానే దొరుకుతుంది. నైకాది ఓకే సేమ్ ఉంటుంది, కొంచెం అంత డిఫరెన్స్ ఏం తెలియదు. ఇది 380 ఏదో పడుతుంది, 4000. మీకు అదైతే 500 బిలోనే వచ్చేస్తుంది, బట్ సేమ్ ప్రోడక్ట్ అనిపిస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో, డార్క్ స్పాట్స్ ఉంటాయో అక్కడ ఫస్ట్ 2 షేడ్స్ మన స్కిన్ టోన్ కంటే 2 షేడ్స్ డార్క్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ అండర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ని తీసుకుంటే మిగతాది కవర్ చేయొచ్చు. ఓకే 2 షేడ్స్ డార్కర్ కన్సీలర్ తీసుకునేది. ఇప్పుడు ఒకవేళ రెడ్ పింపుల్ ఉంటే గ్రీన్ది తీసుకోవాలి, బ్లాక్ స్పాట్ ఉంటే ఆరెంజ్ తీసుకోవాలి. సో అలా ఏది ఉందో దాన్ని బట్టి మీరు కవర్ చేసుకోవాలి. సో రెగ్యులర్ యూస్కి గ్రీన్, ఆరెంజ్ ఇన్ని రకాలు వాడం కదా, సో 2 షేడ్స్ డార్కర్ తీసుకుంటే మిగతా అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. హెవీ అనిపించొద్దు మేకప్, బట్ చూడ్డానికి బాగుండాలి అంటే సెల్ఫ్ గ్రూమింగ్లో మీరు కన్సీలింగ్ వాడాల్సిందే. ఓకే కన్సీలింగ్ వాడకుండా పాసిబుల్ అవ్వదు, బట్ అందుకనే మీరు ఏం చేయాలి, మొత్తం రెడ్ గ్రీన్ అన్ని వాడలేకుండా ఓన్లీ మీరు 2 షేడ్ డార్కర్ ఏది ఉందో అది తీసుకొని ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ క్లియర్ చేయాలి, కొంచెం షేడ్ తగ్గుతుంది. మీరు స్టోవ్ క్రీమ్ డైరెక్ట్ ఈ ముందు స్టెప్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫౌండేషన్తో మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చు. అన్ని స్టోవ్ క్రీమ్లో ఫౌండేషన్లో మిక్స్ అవ్వవు, షుగర్ది ఉంటుంది అది గడ్డ కడుతుంది. సో చూసుకొని కలుపుకోవాలి, మ్యాక్ది కలుస్తుంది. మళ్ళీ మీకు రెనీలోనే స్టోవ్ క్రీమ్ కూడా దొరుకుతుంది. ఇదేమో మాయిశ్చరైజర్ ప్లేస్లో పెట్టుకుంటే గ్లో వస్తుంది, మీరు స్టోవ్ క్రీమ్గా సపరేట్గా వాడాలంటే కూడా దొరుకుతుంది. షుగర్ బ్రాండ్, రీకోడ్, రెనీ ఇవి ఏంటంటే మీకు రీజనబుల్. ఫౌండేషన్ పెట్టినాక ఎక్కువ టైం తీసుకోవద్దు, వెంటనే డబ్ చేసుకుంటూ చేయాలి. లేకపోతే ఇదిగోండి ఫౌండేషన్ బ్రష్, మీకు ఐడియా ఉందిగా. సో ఫౌండేషన్ అయిపోయింది. ఓకే ఇప్పుడు అసలైన గేమ్ చేంజర్ పౌడర్, లారా మర్షియర్ ట్రాన్స్లేషన్ పౌడర్. 1 సైడ్ అప్లై చేసి చూపిస్తా. లారా మర్షియర్ మంచి ప్రోడక్ట్. ప్యాక్లో ట్రాన్స్లేషన్ పౌడర్, బనానా పౌడర్ దొరుకుతుంది. షుగర్లో ట్రాన్స్లేషన్ పౌడర్ ట్రాన్స్పరెంట్ అని దొరుకుతుంది, ఏ స్కిన్కి అయినా వేసుకోవచ్చు. బనానా పౌడర్ అయితే అండర్ ఐ కవర్ చేయడానికి, డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకే హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్ మేకప్కి ఇంతే వేసుకుంటారు ఎవరైనా. నెక్స్ట్ ఐ షాడో ప్యాలెట్. నేనైతే ఫింగర్స్ తోటే వేసేసుకుంటా, ఏ బ్రష్ పెట్టను, జస్ట్ బ్రౌనే వాడతా, లైట్ టచ్అప్ బ్రౌన్తో. ఒకవేళ శారీస్ కట్టుకొని ఫంక్షన్కి ఏమన్నా వెళ్తున్నా అంటే కొంచెం షిమ్మర్ యాడ్ చేసుకుంటా, లేదు అంటే ఈ బేసికే ఉంటుంది, ఎప్పుడు నా ఐస్కి బేస్దే ఉంటుంది. కలర్ బార్ది బ్లష్ వాడతా, కలర్ బార్ కూడా రెగ్యులర్ బేసిస్లో మీరు వినేవి కలర్ బార్, లాక్మీ ఇలాంటివి. లాక్మీ కొంచెం బ్లాక్ చేస్తుంది కానీ కలర్ బార్ బాగానే ఉంటుంది. సో కొంచెం స్మైల్ చేసి ఈ చీక్స్ పైన. ఈ టెంప్లెట్ కొంచెం పెద్దగా ఉండే వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళారంటే ఇది షార్ట్ కనిపిస్తుంది. ఓకేనా, ఈ ఫోరెడ్ ఈ ప్లేస్ ఉంటుంది కదా హెయిర్కి, ఈ ఐబ్రో ప్లేస్కి గ్యాప్ ఇప్పుడు సోనీకి ఉంది చూడండి అంత ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే లుక్ మీకు కొంచెం గ్యాప్ తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెయిర్ నా దగ్గరికే ఉంది, నేను వేసుకోకపోయినా పెద్ద ఎఫెక్ట్. ఫోరెడ్ ఎక్కువ ఉంది, ఫోరెడ్ ఇక్కడ టెంప్లెట్స్ అంటాం, ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇట్లా కవర్ చేసుకోవాలి, సి షేప్. ఓకే అది క్లయింట్కైనా సరే. నెక్స్ట్ హైలైటర్. ఎక్కడెక్కడ యాడ్ చేసుకుంటారు? నోస్, మ్యాక్. పర్సనల్ యూస్కి కొంచెం మంచి బ్రాండ్స్ కొనుక్కుంటే స్కిన్ పాడవకుండా ఉంటుంది. ఇంతకుముందు అసలు వేసుకునే దాన్ని కాదు, ఇప్పుడు ఈ క్లాసెస్ చెప్తున్నప్పటి నుంచే వేసుకోవాల్సి వస్తుంది. రెగ్యులర్గా అంత హెవీ మేకప్ చేసుకోలేము. ఇప్పుడు మనం నేను 10 మినిట్స్లో చేసుకుంటాను రెగ్యులర్గా, మీకు చెప్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఐబ్రో దగ్గర కూడా మీకు ఐబ్రోస్ చేసుకొని ఉంటే ఈ లైన్ మంచిగా ఎలివేట్ అవుతుంది. హైలైటర్ ఇక్కడ జస్ట్ ఫ్రంటే నాకు గ్యాప్ ఉంటుంది. లిప్ లైనర్ కొంచెం ఫెయిర్ టోన్ ఉన్న వాళ్ళకి న్యూడ్స్ బాగుంటాయి, కొంచెం మీడియం టు డస్కీ అట్లా ఉన్న వాళ్ళకి బ్రౌన్స్ బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, న్యూడ్స్, పింక్స్, కొంచెం మీడియం ఫెయిర్ నుంచి ఫుల్ ఫెయిర్ ఉండే వాళ్ళకి పింక్స్, న్యూడ్స్ బాగుంటాయి. నా టోన్ నుంచి కింద అండర్ టోన్ అందరికీ బ్రౌన్స్, లైట్ పింక్స్ బాగుంటాయి, డార్క్ టోన్ పింక్స్. నేను ఒక్కొక్కసారి ఈ పింక్ వేసుకొస్తా క్లాష్కి. ఒక్కొక్కసారి అసలు లిప్స్టిక్ కూడా పెట్టినట్టు తెలియొద్దంటే ఈ లిప్స్టిక్ వేసుకుంటా, లిప్స్టిక్ కూడా పెట్టినట్టు తెలియొద్దంటే ఆ లిప్స్టిక్ వేసుకుంటా. కొంచెం డార్క్ టోన్ లాగా అనిపించాలి అంటే ఇది వేసుకుంటా. ఇలా మీకు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో దాన్ని బట్టి షేడ్ వేసుకో. ఇప్పుడు ఇది నాకు ఎక్కువ అవుతుంది ఈ డ్రెస్కి,
ఓకే, అప్పుడు డల్ చేయాలి. ఆల్రెడీ డ్రెస్ బ్రైట్ ఉండి లిప్స్టిక్లు బ్రైట్ వేస్తే చాలా గలీజ్గా అనిపిస్తుంది. మస్కారా కూడా రెనీదే, మొన్నే కొన్న రెనీ ప్రోడక్ట్స్. ఈ లిప్స్టిక్ రెనీదే, ఇవి 3 రెనీవే, బాగున్నాయి. సరే ట్రై చేద్దాం కొత్త బ్రాండ్ అని. ఈ బ్లష్ అయిపోయిందని చెప్పి అది కొనడానికని వెళ్ళి ఇవన్నీ కొనుక్కొచ్చి బ్లష్ని బిల్ చేయించి తీసుకొచ్చుకోలే. ఇది వాల్యూమ్ సెట్ చేసే మస్కారా. దీంతో పాటు మన ఐ ల్యాష్ కూడా మంచిగా మీరు కర్లర్ పెట్టి పుష్ చేయకుండానే కర్ల్ అయిపోయింది చూడండి. జస్ట్ ఇలా అంటేనే మంచిగా బెండ్ తిరుగుతుంది, మంచి వాల్యూమ్ కూడా అనిపిస్తుంది. మీకు ఐ ల్యాష్లు అసలు చాలా తక్కువ ఉంటాయి, కొంచెం మంచిగా కనిపించాలి లుక్ అంటే వాల్యూమ్నైజర్ తీసుకోవాలి. ఐ ల్యాష్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే థిన్ లాగా ఉండేది తీసుకోవాలి. ఓకే, ఎడ్జ్ ఒకటి వింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఎక్కడి నుంచి వింగ్ ఎంత కావాలో తర్వాత మిగతాదంతా పెట్టేసుకుంటాం. చల్లగొత్తే నిద్ర అవుతుంది, మాకు కూడా చల్లగానే అవుతుంది. నువ్వు ఆల్రెడీ చూసినావు కదా సౌమ్య, ఇక్కడ వేసుకోరా కనిపించకపోతే. చూడడానికి కాదు మేడం, నేను ఎంతసేపు ఇట్లనే ఓంగి ఉండమంటుంది. ఐస్ క్లోజ్ చేసి పైన లైనర్కి పెట్టుకుంటాం. పైన లైనర్కి పెట్టుకోవాలంటే ఇట్లా పట్టుకొని పెట్టుకోవచ్చు, కానీ అది కుచ్చుకుంటుందన్న భయము, ఆ పైనది పెట్టుకున్న ఐ షాడో అంతా పోతుంది. సో అట్లా ఐ క్లోజ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. పైన పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అది బ్లింక్ అయినప్పుడు కింద కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నీట్గా కనిపిస్తుంది. పైన ఐ లైనర్ మస్కారా పెట్టుకున్నాక ఆ లైన్ వైట్ లైన్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం గాజులతో ఫిల్ చేసుకున్నామంటే అది మీరు బ్రైడ్కైనా సరే ఇంకొంచెం వాల్యూమ్ కనిపిస్తాయి కళ్ళు, ఆ గ్యాప్ లేకుండా కొంచెం పెద్దగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి, పెద్దగా కనిపిస్తున్నాయి. సో అది అయిపోయింది. సెట్టింగ్ స్ప్రే, ఫిక్సింగ్ స్ప్రే, దట్స్ ఇట్. సెల్ఫ్ గ్రూమింగ్ ప్రోడక్ట్స్. ఈ లిప్స్టిక్స్ సెఫోరా 1600 to 1800 ఒక్కొక్క లిప్స్టిక్. ఇది రెనీ, ఇది 1200. ఇది కూడా రెనీ, ఇది 900 సమ్. ఇవి లాక్మీ, ఇవి లాక్మీ, ఇవి కూడా 1300 ఆ రేంజ్. లాంగ్ స్టే బాగుంటాయి. ఇది కూడా కలర్ బార్, ఒకప్పుడు ఇది వాడేదాన్ని. లాక్మీ ఈ షేడ్, ఇది మెజెంతా కలర్ అంటాం కదా, నా కొడుకు ఇట్లా చేసింది. ఇది రెనీది బ్రౌన్, ఇది 900 అట్లా ఉంది. ఇది లాక్మీ ఫస్ట్ మేకప్ కిట్ నుంచి నా దగ్గర ఉన్నది, ఒక 6 years నుంచి ఉంది. గ్లాస్, ఒకవేళ ఇంత మ్యాట్ వద్దు అనుకుంటే కొంచెం లిప్స్కి ఇది పెట్టుకుంటే షైన్ వస్తుంది. మీకు స్టోవ్ క్రీమ్ ఎట్లనో లిప్స్టిక్ ఇది స్టోవ్ క్రీమ్ లాంటిది. షైనర్, లిప్ ప్లంపర్ అంటాం, లిప్ గ్లాస్ ప్లంపర్ అన్న అదే. ఇది ఐబ్రో పెన్సిల్, ఇది లోటస్ది, ఇది తక్కువ కాస్ట్ 100 బిలోనే. ఓకే, ఇది మ్యాక్ లిప్ లైనర్, ఇది 2900. ఈ మ్యాక్ కన్సిలర్ ప్యాలెట్ మొన్ననే కొన్నాం క్లయింట్కి, 4000 ఉంది ఇప్పుడు. ఈ ప్యాలెట్ అరౌండ్ 800-900 లాక్మీది. ఈ మధ్య ఇది పగలగొట్టాడు బాబు అని చెప్పి తీసుకున్న, హ్యాండీగా బాగుంటుందని. ఇది 600 బ్లష్. ఈ మ్యాక్ 3000 ఏదో ఉంది. ఈ పౌడర్ 3 or 3.5 ఉంది లారా మర్షియర్. ఇది 3,000 to 6,000 మధ్యలో ఉంటుంది, 4,000 ఎంతో ఫిక్సర్. ఇవి తక్కువనే ఉన్నాయిలే, 900, 1100, 1200 ఆ రేంజ్ రెనీ ప్రోడక్ట్స్. బేసిక్గా హుడా బ్యూటీ నాటీ ప్యాలెటే వాడతాను నేను, 3200. ఇది ప్యాక్ది మన కిట్ ఉంటుంది కదా, బ్రష్ కిట్, 32,000 బ్రష్ల కిట్. దాంట్లోది సపరేట్ కూడా దొరుకుతాయి, 3,000 to 4,000 మధ్యలో ఉంటుంది. బాబీ బ్రౌన్ ఫౌండేషన్ అంతే. మనము ఈ కన్సిలర్ ప్యాలెట్లోనే సెల్ఫ్ యూజ్కి బ్రాన్జర్గా యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కన్సీలర్కి ఇవి 2 యూజ్ చేసుకోవచ్చు. టోన్ ఎక్కడన్నా కట్ చేయాలంటే ఇది వాడుకోవచ్చు. మీకు పింపుల్స్, బ్లాక్ స్కార్స్ ఎక్కువ ఉన్నాయంటే ఇది వాడండి. ఇది ఇది ఇట్లా టచ్ చేసుకొని వాడచ్చు. మీకు తెలియట్లేదు ఎగ్జాక్ట్గా ఏ షేడ్ అన్నప్పుడు ఇదిగోండి ఇట్లా టచ్ చేసుకోవాలి, బ్రష్ని వాడేయచ్చు. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే సెల్ఫ్ గ్రూమింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఒకటే కన్సీలర్ కొనుక్కున్నామంటే అన్ని టైమ్స్ అదే యూజ్ అవ్వదు. సో ఇట్లా ప్యాలెట్ కొనుక్కున్నామంటే ఎప్పటికీ ఉంటుంది, ఒక 3-4 years లైఫ్ ఉంటుంది ఏ ప్రోడక్ట్, కాస్మెటిక్ ప్రోడక్ట్కి. సో ఈజీగా మనకి ఒక 3-4 years వస్తుంది రెగ్యులర్గా రెడీ అయ్యే వాళ్ళకైతే.